నమస్తే వీతుని స్వాగతం లక్ష్మణ సమాజేత బిగ్ బాస్ 3లో మరి అనూహ్యంగా మరి సెలెక్ట్ కావటం అందులో 12 వారాలు ఉండటం మొదట 4 వారాలు అనుకుంటూ కానీ అనుకున్న విధంగా కాకుండా 12 వారాలు అంటే 8 వారాలు ఎక్స్ట్రా ఉన్నటువంటి వ్యక్తి మహేష్ విఠల్ గారు మరి అందరికి తెలుసు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి ఎలా అనిపించింది బిగ్ బాస్? బిగ్ బాస్ ఒక కళలాగా అనిపించింది. అంటే ఏంటంటే లైఫ్లో ఒకసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అది. బయట నుంచి చూసినప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది లోపల చూద్దామని చెప్పి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 64 కెమెరాలు, ప్రతి మనిషికి ఒక మొత్తం అంతమందిలో ముక్కు పరిచయం ఇంతమందికి చూసి ఉండరు. అలాంటి వ్యక్తుల మధ్యలో గడపాలంటే ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఒక కాలేజీకి వెళ్తాం మనం కొత్తగా, ఒక కాలేజీలో సీట్ వచ్చింది, బీటెక్ చదవడానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఎవరు తెలియదు, అక్కడక్కడ పరిచయాలు అవుతాయి, అక్కడక్కడ ఫ్రెండ్షిప్లు అవుతాయి, అక్కడక్కడ రిలేషన్ ఉంటుంది. సో మనలో మనకు గొడవలు, మనలో మనకు మనస్పర్ధలు, అది ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకుంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో నాకు బిగ్ బాస్ ఏంటంటే ఒక 84 డేస్లో 4 సంవత్సరాలు బీటెక్ కాలేజీకి వెళ్ళి చదివితే ఎలాంటి ఎక్స్పీరియన్స్లు వస్తాయో అలాంటి ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. మొత్తం ఒక చిన్న చిన్న విషయాలకు, ఒక స్లాంగ్స్కు, ఒక రాయలసీమ మాకైతే తెలంగాణ లాంగ్వేజ్ మధ్యలో చిన్న గ్యాప్ వల్ల గొడవలు రావడం అనేది అనిపించింది. అది ఎట్లా నెరవేర్చుకున్నా మరి? ఏంటంటే ఫస్ట్ అంటే ఎదుటి వాళ్ళకి దాని గురించి తెలియక అక్కడ గొడవ స్టార్ట్ అయింది. బట్ తెలిసిన తర్వాత ఏంటంటే వాళ్ళే నాతో బాగా క్లోజ్గా ఉండేసి నా స్లాంగ్ కూడా వాళ్ళని మాట్లాడుతూ నన్ను ఇమిటేట్ చేస్తూ, అరే ఫస్ట్లో ఏదో తప్పుగా అనుకున్నాం కదా, మాకు తెలియదు కదా, బట్ తెలిసిన తర్వాత చాలా బాగుంది అని చెప్పారు. అయితే ఆమె వల్లనే మీరు ఎలిమినేషన్ అయ్యారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు బయట కానీ లోపల కానీ, నిజమైన ఆమె వల్ల అయ్యారా? మా ఇద్దరి మధ్య ఇష్యూ జరిగింది ఫస్ట్ వీక్లో అయింది. నేను దాని తర్వాత 8 సార్లు నామినేట్ అయ్యా. మరి నామినేట్ అయిన ప్రతిసారి నన్ను పంపించేసాను కదా, అదే అయితే. సో అది కాదు. నారద అనే పేరు రావటం మీకు సంతోషాన్ని వచ్చిందా, ఎలా అనిపించింది దాంతో? నారద అనే పేరు నాకు కోరియలేదు. ఇంటర్వ్యూలో కూడా ఇంకా మీరు నారద అనే వచ్చింది. ఏమో నాకు తెలియదు. అంటే నారద అంటే మీన్స్ అటు ఇటు చెప్తాడు, అటు ఇటు వాళ్ళది వీళ్ళకి మధ్యలో గొడవలు పెడతారు అన్నట్టు కూడా మీ పేరు వచ్చింది. నిజంగా అలా పెట్టారా? బయట అలాగే లోపల అలాగే ఉంటారా మీరు? తెలియదు. ఇకపోతే కొంతమందితోటి పరిచయాలు ఏర్పడ్డాయి, వాళ్ళ యొక్క స్వభావాలు కూడా తెలిసింది. మీకు నచ్చినటువంటి వ్యక్తి ఆ బిగ్ బాస్లో? నాకు నచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అందులో ఉన్న వాళ్ళలో ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ ఏమైనా ఏర్పడిందా? ఫ్రెండ్షిప్లు కూడా ఏం లేవు. నా పన్ను అది. 12 వారాలు ఉన్నారు కదా, 12 వారాలు ఏ ఒక్కరు కూడా ఫ్రెండ్షిప్ అస్సలు లేదు. అయితే మీరు మంచిగా మాట్లాడిన వ్యక్తి ఉన్న రోజులు అంతే బాబా మాస్టర్ గారితో కొంచెం బాగా మాట్లాడు అంతే. అయితే బయట చూసినట్టయితే శ్రీముఖికి బిగ్ బాస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు అన్నట్టుగా టాక్ పడుతుంది, నిజంగానా? అది మీకే తెలియాలి, మీడియా వాళ్ళు మీరే కదా. అంటే బయట అందరూ అనుకుంటారు, మీ దృష్టి కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఆమె చూసి భయపడుతున్నారు అన్నట్టు కూడా కొంత అనిపించింది, లోపల వాళ్ళే లీక్ చేసినట్టు కూడా తెలిసింది. ఆమెతో ఎవరు భయపడలేదా? ఏదైనా పాయింట్ ఉంటే డైరెక్ట్గా చెప్పేవాళ్ళు. ఒకవేళ ఏమన్నా ఉందంటే మీడియా వాళ్ళు మీకే తెలియాలి, మీరు చెప్తే జనాలకు తెలుస్తుంది. సో మీరే దానిపైన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఏమన్నా చెప్తే బాగుంటుంది. అంటే అనుకుంటుంటే చెప్తున్నాం మనం, మీ స్ట్రింగ్ ఆపరేషన్ బయట జరిగితే చూస్తుంటే కూడా అనిపిస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఏమో నాకు తెలియదు. మొత్తం 80 రోజుల్లో మీకు తెలుసుకునేది ఏంది ఆ బిగ్ బాస్లో?